అందుకని మనందరినీ బిడ్డలుగా అవ్యాజమైన ప్రేమతో పెంచి తనంతటి వారుగా తీర్చిదిద్దేవారు తల్లిదండ్రులైతే, సృష్టి మొత్తాన్ని అలా ప్రేమించి తీర్చిదిద్దే లక్ష్యంతో అవతరించిన అమ్మ ఈ శిల్పశాల మొదటి సదస్సు ఇక్కడ నిర్వహించుకోవడానికి అనుజ్ఞను, అనుగ్రహాన్ని ప్రసాదించిందని భావిస్తూ, ఈ శుభ సందర్భంలో పెద్దలు, వివిధ రంగాలలో ఆరితేరిన అతిరథ మహారథులు, సమాజ సేవలో, సాంస్కృతిక అభ్యుదయంలో, ధర్మ పరిరక్షణలో, జాతి పురోభివృద్ధిలో నిరంతరం తమ శక్తిని, కాలాన్ని, సర్వస్వాన్ని వెచ్చిస్తున్న మాన్య మహోదయులు, మహనీయులు, ఋషికల్పులు, తపసిద్ధులు ఎందరెందరో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించే అంశం. నేటి కార్యక్రమానికి ఆధ్యక్షం వహించి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా పెద్దలు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శ్రీ దాసరి శ్రీనివాసులు గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ దాసరి శ్రీనివాసులు గారు. శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ సభ్యులు, వేదికపై మాతాజీ గారికి, సభాధ్యక్షులకు గౌరవ సూచకంగా జ్ఞాపికను అందిస్తున్నారు. అలాగే సభాధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాస్ గారు. ఈ సదస్సు ఇక్కడ జరగాలని శ్రీనివాసులు గారు సంకల్పించిన మరుక్షణం అందుకు కార్యరూపాన్ని ధరింపచేయడానికి చక్కని ప్రణాళికాబద్ధమైన ఆలోచన చేసిన మాన్య సోదరులు, మన విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ పూర్వ అధ్యక్షులు, తమ నేతృత్వంలో అమ్మ శతజయంతి మహోత్సవాలను జగజ్జేగీయమానంగా నిర్వహించిన మాన్య సోదరులు, ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర నిపుణులు, హైదరాబాద్ వాస్తవ్యులు, మనందరికీ ఆత్మీయ సోదరులు శ్రీ కుమ్మమూరి నరసింహమూర్తి గారు. నేటి కార్యక్రమంలో వారు సభా ప్రారంభకులుగా తమ ఆత్మీయ సందేశాన్ని అందించడానికి దయతో అంగీకరించారు. శ్రీ నరసింహమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సముచిత సందేశాన్ని మనకు అందించడానికి అంగీకరించిన మాన్య మహోదయులు, రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఉపాధ్యక్షులు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు శ్రీ కె రామచంద్ర మోహన్ గారు. వారు మార్గమధ్యంలో ఉన్నారు. వారు సభా ప్రాంగణానికి వచ్చిన మరుక్షణం వారిని వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుందని తెలియజేస్తూ, అలాగే సూక్తి సుధాకరులు, ప్రవచన ప్రభాకరులు డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు నేటి సభలో ధార్మిక సందేశాన్ని మనకు అందించనున్నారు. వారు కూడా మార్గమధ్యంలో ఉన్నారు. వారిని కూడా వారు వచ్చిన తరువాత సభ వేదికపైకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇక నేటి కార్యక్రమం వేద స్వస్తితో ప్రారంభించుకుందాం. అనంతరం కళాశాల విద్యార్థినులు అమ్మను గురించిన ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. ఆ తర్వాత జ్యోతి ప్రకాశనంతో ముందుకు సాగుదాం. ముందుగా వేద స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం
त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। ॐ उत्तमाङ्गाङ्गामुत्तमामुत्तमाङ्गामाजेदाजेद्गामुत्तमामुत्तमाङ्गामाजेत् उत्तमामित्युतोत्तमां गामाजेदाजेद्गाङ्गामाजेत्तां तामाजेद्गाङ्गामाजेत्ताम् आजेत्तां तामाजेदाजेत्तां भ्रातृव्याय भ्रातृव्याह्यतामाजेदाजे तां भ्रातृव्याय आजेदित्या अजेत् तां भ्रातृव्याय भ्रातृव्याह्यतां तां भ्रातृव्याय प्रभ्रातृव्याह्यतां तां भ्रातृव्याय भ्रातृव्याय प्रभ्रातृव्याय भ्रातृव्याय प्रहिणयात् तिनियात् प्रभ्रातृव्याय भ्रातृव्याय प्रहिणयात् प्रहिणयात् तिनियात् प्रहिणयात् निरृतं निरृतिगहिणयात् प्रहिणयात् निरृतिं हिणयात् निरृतं निरृतिगहिणयात् हिणयात् निरृतिमेवैव निरृतिगहिणयात् हिणयात् निरृतिमेव निरृतिमेवैव निरृतिं निरृतिमेवास्मास्मा एव निरृतिं निरृतिमेवास्मै निरृतिमिति निरृतिम् एवास्मास्मा एवैवास्मै प्रप्रास्मा एवैवास्मै अस्मै प्रप्रास्मास्मै प्रहिणोति हिणोति प्रास्मास्मै प्रहिणोति प्रहिणोति हिणोति प्रहिणोति हिणोतीति हिणोति। हरिः ओम। అపౌరుషేయమైన వేదగానాన్ని మనం ఆశీర్వచన రూపంలో అందుకున్నాం. వేదస్వరూపిణి భేద దృష్టి నుంచి వేద దృష్టి వైపు మనందరినీ నడిపిస్తున్న విశ్వజనని అమ్మను గూర్చిన ప్రార్థన కళాశాల విద్యార్థినులు ఆలపిస్తారు. ప్రార్థనా గీతాన్ని ఆలపించడానికి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినులను వేదికపైకి రావాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను. येया शक्त्या ब्रह्मा कमलनयनः फालनयनः जगत्सृष्टुं पातुं प्रलयमुपनेतुं च कुशलाः यया व्याप्तं विश्वं वसति कलयस्यां जगदिदं नमाम्याद्यां देवीं मुकुलिककरस्ताम् अभयदाम्। పరంజ్యోతి అయిన అమ్మ సన్నిధిలో ధర్మజ్యోతిని వెలిగించడానికి పూనుకున్న మహత్తరమైన కార్యక్రమానికి బృహత్తరమైన ప్రణాళికతో మనం అమ్మ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నాం. మరి ఆ పరంజ్యోతి సన్నిధిలో జ్యోతి ప్రకాశనం నిర్వహించుకుని ముందుకు సాగుదాం. వేదికపై ఉన్న పెద్దలు, మాతాజీ, సభాధ్యక్షులు, పెద్దలు జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా కోరుతున్నాను. కార్యకర్తలు వారికి సహకరించవలసిందిగా సూచన.
एवं दामेन्द्रवद्ग्रहं जग्निश्चादः संकृते असौ ओदयन्तप्रवदा हरिभ्यामुदय वज्रप्रवृन्ते वस्त्रोन् जहि प्रदेश अनुमदपराः ज्लवस्य सत्यं रोणः चित्तमे एषाम् एं मुहूर्तस्तु సమస్యల తోరణమైన ఈ సృష్టికి వెలుగును పంచే దీపం ప్రేమ, కరుణ, త్యాగం, పరోపకారం ఇవన్నీ కలిసి మానవ ధర్మం. ఈ మానవాళి అనుసరించవలసిన ధర్మాన్ని గురించి సనాతనమైన భారతీయ సంస్కృతి ఎన్నో విశేషాలు మనకు తెలియచేసింది. ఈవేళ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని జగజ్జయగీయమానంగా ఈనాడు ఇక్కడ శ్రీకారం చుట్టుకుని శుభారంభం చేస్తున్నది. హిందూ ధర్మం ఒక వర్గానికి పరిమితమైనది కాదు. మనలో కొందరిలో ఏర్పడిన ఒక భ్రాంతి ఏమిటంటే హిందూ మతం మనది అని. కాదు, మనది హిందూ ధర్మం, మనది వైదిక మతం. వేదాన్ని అనుసరించి జీవన వైఖరిని నడుపుకునే విధానం మనది. కాబట్టి మన మతం వైదిక మతం తప్ప హిందూ మతం కాదు. మన ధర్మం హిందూ ధర్మం. హిందూ అనేది ధర్మానికి సంబంధించిన పారిభాషిక పదం తప్ప మతానికి సంబంధించింది కాదు. హీనం దూషయతి హిందూ అని మన పెద్దలు నిర్వచనం చేశారు. హీనమైన వాటిని దూషించి ప్రఖ్యాతమైన వాటిని, లోకానుగ్రహకారకమైన వాటిని వృద్ధిలోకి తెచ్చే విధానాన్ని అనుసరించే వ్యక్తి హిందువు అని. అందువల్ల హిందూ శబ్దం మతానికి పరిమితమైన శబ్దం కాదు, అది విశ్వవ్యాప్తమైన ఒక ధర్మానికి సంకేతమైన శబ్దం. ఈ ధర్మాన్ని అనుసరించడానికి మార్గాన్ని చూపించింది వేదవాంగ్మయం. వేదవాంగ్మయం ఏ ధర్మాన్ని ప్రబోధించిందో, హిందూ ధర్మం ఏ మహత్తర లక్ష్యంతో ఇంత మహాద్భుతమైన వాంగ్మయాన్ని లోకానికి అనుగ్రహించిందో ఆ లక్ష్యంతోనే జిల్లెళ్ళమూడిలో అమ్మ అవతరించింది. ఏ ధర్మంబు పవిత్రమై, ఏ ధర్మంబు పవిత్రమై జగముతానేలున్ వినిర్ద్వంద్వమై, ఏ ధర్మంబు లయించునో జగములన్ హేలా విలాసంబుగా, ఏ ధర్మంబు వినూత్న సృష్టి కొనసాగించున్ తిరోధానమై, ఆ ధర్మంబగు అమపాదముల నేనర్చింతు వాక్శుద్ధికై అని ముందుగా ధర్మస్వరూపిణి, ధర్మిణి, ధర్మవర్ధిని అయిన అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఒకే ఒక్క మాట చెప్పింది వేదం. ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వతః. పరమ పవిత్రమైన భద్రాన్ని కలిగించే భావ సంపద విశ్వమంతా మన నుంచి వ్యాపించుగాక. అందరూ బాగుండాలని, ఎవరు దుఃఖాన్ని పొందకూడదని, సాటివారిని ఆదుకోవడమే సంపన్నులైన వారికి లక్ష్యమని సనాతనమైన హిందూ ధర్మం భావించింది. ఆ భావాన్నే వేద మంత్రాలుగా, ఉపనిషత్ సూక్తులుగా, పురాణ గాథలుగా, ఇతిహాస సన్నివేశాలుగా మలచి జాతికి అందించింది. ప్రక్రియ మారుతున్న ఆ ధర్మమే కావ్యాలుగా వచ్చింది, నాటకాలుగా వచ్చింది, యక్షగానాలుగా వచ్చింది, హరికథలుగా వచ్చింది, ప్రవచనాలుగా వచ్చింది. రూపం మారుతున్నది. ప్రాచీన సంస్కృతి యొక్క గొప్పతనం, సనాతన భారతీయ ధార్మిక వైభవం యొక్క గొప్పతనం ఏమిటి అంటే రూపం మారుతోంది, ఆ ధర్మం మాత్రం కొనసాగుతూ వస్తుంది. కాలాన్ని అనుసరించి, దేశాన్ని అనుసరించి రూపాన్ని మార్చుకుంటూ ఒకే ధర్మాన్ని నిరంతరం ఈ దేశం మీదుగా సమస్త ప్రపంచానికి అందిస్తున్నది హిందూ ధర్మం మాత్రమే. ఆ ధర్మం యొక్క వైభవాన్ని ప్రేమ రూపంలో అందించింది మాతృశ్రీ అనసూయాదేవి, జిల్లెళ్ళమూడి అమ్మ. ప్రేమను గురించి ఎన్నో ఎన్నో చెప్పింది, ఎంతో ప్రేమ కురిపించింది మనందరిపైన. ఇంత చేసి అమ్మ ప్రేమ కంటే ధర్మం గొప్పది నాన్న అని ఒక మాట చెప్పింది. ప్రేమ ధర్మబద్ధమై ఉండాలని, ధర్మం అంటే ప్రేమించడమేనని,
ద్వేషించడం అధర్మమని ఆచరించి మరీ ప్రబోధించింది. నాది ప్రేమతత్వం అనే ఒక సోదరి అంటే, నీది ప్రేమతత్వం అయితే ధర్మాన్ని ప్రేమించు అని చెప్పింది అమ్మ. ధర్మాన్ని ప్రేమించడం అంటే ఏమిటో, ప్రేమతో కూడిన ధర్మాన్ని అందించడం అంటే ఏమిటో అమ్మ ఒడిలో మనందరం చవి చూశాం. అందుకే అమ్మ చెప్పింది, నేను మతాన్ని ఉద్ధరించడానికి కాదు, మానవత్వాన్ని ఉద్ధరించడానికే వచ్చాను. మతాలకు అతీతంగా మానవతా ధర్మంతో ఏ మహత్తరమైన వైభవం ఉన్నదో దానికోసమే హిందూ ధర్మం ప్రభవించింది. దాన్ని మళ్ళీ ఈ తరానికి అందించడానికి అమ్మ అవతరించింది. మన భారతీయ ధర్మంలో ఉన్న విశిష్టత ఏమిటంటే, ఎవరైనా అధర్మపరులు ఉంటే వాళ్ళు నశించాలని కోరుకోదు మన ధర్మం. వారిలోని అధర్మం నశించాలని మాత్రమే కోరుకుంటుంది. అమ్మ కూడా దుష్టత్వ శిక్షణే కానీ దుష్ట శిక్షణ లేదు నాన్న, నశించవలసింది దుష్టత్వం. చాలా సందర్భాలలో వ్యావహారికమైన విషయాలు మాట్లాడుతూ కూడా అమ్మ చెప్పిన మాట, మనస్సులు మారాలి నాన్న, మనుషులు మారినంత మాత్రాన సరిపోదు అని. అందువల్ల వైదిక మతం, హిందూ ధర్మం ఏ లక్ష్యాలను ప్రబోధించిందో ఆ లక్ష్యాన్ని అమ్మ ఆచరించి మనకు అనుగ్రహించింది. అందువల్ల అమ్మ సన్నిధిలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ ధర్మ పరిరక్షణ శిల్పశాల మొదటి సదస్సును ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతున్నది. నేటి సదస్సులో ధార్మిక సందేశాన్ని మనకు అందించడానికి వేంచేసిన మాన్య మహోదయులు, విద్యాస్వరూపులు, సూక్తి సుధాకరులు, ప్రవచన ప్రభాకరులు, శ్రీ గోరెంట్ల వెంకన్న ఓరియంటల్ కళాశాల నిమ్మసముద్రంలో తెలుగు రీడర్గా పదవి బాధ్యతలు నిర్వహించి మాతృభాషలోని మాధుర్యాన్ని భావి పౌరులకు ప్రబోధించి ప్రస్తుతం విశ్రాంతిగా ధర్మం కోసం పోరాడుతున్న మాన్య మహోదయులు డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఇప్పుడే సభలోకి వచ్చారు. వారిని వేదికపైకి వచ్చి తమ ఆసనాన్ని స్వీకరించవలసిందిగా సగౌరవంగా సప్రశ్రేయంగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి. చిదంబర శాస్త్రి గారికి శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వల్లూరి ప్రేమరాజు గారు చిరు కానుకను అందిస్తారు. నేటి కార్యక్రమంలో ముందుగా అధ్యక్షుల తొలి పలుకులు, తరువాత సభా ప్రారంభకుల సంక్షిప్త సందేశం అయిన తరువాత మాతాజీ అనుగ్రహ భాషణం చేస్తారు. విజయవాడలో జగజ్జగీయమానంగా సుసంపన్నం కాబోతున్న హిందూ ధర్మ సమ్మేళనంలో ప్రముఖ పాత్ర వహించడానికి వారు బయలుదేరి వెళ్ళవలసిన కారణంగా వారి అనుగ్రహ భాషణం అధ్యక్ష ఉపన్యాసం, సభా ప్రారంభకుల సందేశం అయిన వెంటనే ఉంటుంది. తరువాత ముఖ్య అతిథి సందేశాన్ని, ధార్మిక సందేశాన్ని మనం అందుకుందామని మనవి చేస్తూ సభాధ్యక్షులను తొలి పలుకుల తొలకరిని చిలకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అధ్యక్షుల తొలి పలుకులు శ్రీ దాసరి శ్రీనివాస్ గారు. శ్రీమాత్రే నమః. అమ్మలకే అమ్మ అయినటువంటి అనసూయమ్మ, చిల్లెళ్ళముడి అమ్మ వారి పాది పద్మాలకు శతకోటి వందనాలు చేస్తూ మనకు అనుగ్రహ భాషణ ఇవ్వడానికి వచ్చినటువంటి మంత్ర మహేశ్వరి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ శ్రీ రమ్యానంద భారతి స్వామివారి తిరుపతి మీ తరపున నా తరపున మనం సంయుక్తంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ ధర్మ సదస్సులో స్వాగతం పలుకుతూ, వారు పొద్దున ఎప్పుడో మరి తెల్లవారుజామున బయలుదేరి తిరుపతి నుంచి ఇక్కడి వరకు రావటం మనందరి అదృష్టం. వారికి శ్రమ కల్పించాం. అమ్మ మన్నించాలి, కొద్దిగా ఆలస్యమైంది సభ ప్రారంభించుకోవటం. నాకు ప్రేరణ కల్పించినటువంటి
ప్రముఖ ట్రస్టీ నరసింహమూర్తి గారు, మనము ఎక్స్ ట్రస్టీ అంటాం, లేకపోతే పూర్వపు ట్రస్టీ అని రాశారు ఇక్కడ. పూర్వపు ట్రస్టీ అనే బదులు అపూర్వపు ట్రస్టీ అంటే బాగుంటుంది. మనం ఎవరైనా అడ్రస్ చేసేటప్పుడు ఎక్స్ చైర్మన్, ఎక్స్ ప్రెసిడెంటు, పూర్వపు ప్రెసిడెంట్ అంటాం. ఎక్స్ అంటే ఎక్సలెంట్ అనుకోవాలి. దోస్ హు హ్యావ్ డన్ దర్ డ్యూటీ ఇన్ అన్ ఎక్సలెంట్ మేనర్. సో ప్రముఖులే కాదు, ఎక్సలెంట్గా ఈ ప్రెమిసెస్కు ఎన్నో సౌకర్యాలు కల్పించినటువంటి నరసింహమూర్తి గారికి, ప్రస్తుత ట్రస్టీ వారికి, ట్రస్ట్ సభ్యులందరికీ కూడా, మరి ఇప్పుడే మనకు దర్శనం ఇచ్చినటువంటి అన్నదానం వారికి, మల్లాప్రగడ వారికి, మిగతా పూర్వపు విద్యార్థులు, అపూర్వపు విద్యార్థులు వాళ్ళందరికీ కూడా, విద్యార్థులకు, మరి అధ్యాపకులకి, పుర ప్రముఖులకు అందరికి కూడా, ప్రెస్ వారికి నా స్వాగత సుమాంజలుడు, ధన్యవాదాలు. ఈ సభ ఇక్కడ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను నవంబర్లో ఈ ధర్మ పరిరక్షణ పరిషత్తుకు చైర్మన్గా నామినేట్ చేయబడ్డప్పుడు మొట్టమొదటి సభ ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పేసి నా కోరిక. ఇక్కడ అడల్టరేటెడ్ అట్మాస్ఫియర్ లేదు, ప్యూర్ మైండ్స్, బ్రైట్ మైండ్స్, బ్యూటిఫుల్ ఈకోసిస్టమ్. ఇక్కడ ప్రారంభించింది ఏదైనా కూడా దిగ్విజయం అవుతుందనేటటువంటి నమ్మేవాళ్ళల్లో నేను ఒకటి. అట్లాగే అమ్మవారి క్షేత్రానికి నన్ను పరిచయం చేసినటువంటి పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, వారికి ఈ సందర్భంగా శ్రద్ధాంజలులు అర్పిస్తూ, వారు లేకపోతే నాకు ఈ ఆశ్రమంలో ఎంట్రీ ఉండేది కాదు. రెండో కారణం, పొత్తూరి వెంకటేశ్వరరావు గారు మన కుర్తాళ స్వామివారిని నాకు పరిచయం చేసింది కూడా వారు. వారిద్దరికీ అమ్మవారితో ఉన్నటువంటి అనుబంధం, మరి ఆదరణ విన్న తర్వాత ఈ ఆశ్రమం పట్ల నాకు అమితమైనటువంటి భక్తి కలిగింది. నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు, గుంటూరులో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఎక్కువ వచ్చేవాడిని. నీకు తెలుసో తెలియదో, నేను ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళిపోతాను అజ్ఞాతంగా. ఆ ప్రాంగణంలో ఈ సభ నిర్వహించాలనేటటువంటి నా కోరిక ఈరోజు తీరింది. దానికి సహకరించినటువంటి ట్రస్ట్ సభ్యులకు, ట్రస్ట్ చైర్మన్కు, ముఖ్యంగా హైమావతికి, ఆమె ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఈ సభను గత 2 రోజులుగా పర్యవేక్షిస్తుంది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారితో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి మరి మౌనస్వామి వారి అనుభవాలు విన్నప్పుడు అమ్మవారిని గురించి, అమ్మవారి మహత్యాల గురించి వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. వారిని కులపతి అంటారు. అమ్మవారితో వారి సాన్నిహిత్యం, మరి వారి అనుబంధం 2 విషయాల్లో చెప్పి ఎక్కువ సమయం తీసుకోకుండా, అమ్మవారు వారికి ఎలా కనిపించారు. ఒకరోజు ఆయన దీక్ష చేసుకుంటుంటే ఆ కఠోరమైనటువంటి దీక్ష మధ్యలో అమ్మవారు వారికి ప్రత్యక్షమై దాన్ని ఏమంటారంటే, అసలు అనుకోకుండా అమ్మవారి దర్శనం వారికి దొరకటం, అంతలోపల వారి స్వామివారి బ్రదర్ పిఎస్ఆర్
వారి కూతురు 1 year అమ్మాయి పడగదిలో నిద్రపోతూ ఆమె ఆ స్టేర్ కేస్ నుంచి దిగొచ్చి అమ్మవారికి నమస్కరించడం అనేటటువంటిది నాకు ఎప్పటికీ జ్ఞాపకం. ఆ మహత్యం, ఆ అపరూప దర్శనం అనేటటువంటిది నాకు కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది. మీరందరూ అనుకోవచ్చు 1 year బేబీ నడవటం ఏంటి, అమ్మవారు వారికి కనిపించటం ఏంటి అని చెప్పేసి. మహాత్ముల అనుభవాలు మనము ఆస్వాదించాలి కానీ దాని గురించి వివరణలోకి మనం పోకూడదు. అట్లాగే అమ్మవారు ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటటువంటి విధంగా ఏ విధమైనటువంటి గ్రాంధికం లేకుండా ఎన్నో వచనాలు చెప్పారు, ఎన్నో వాక్యాలు చెప్పారని స్వామివారు నాకు చెప్పినప్పుడు అమ్మవారి పట్ల నాకు ఇంకా గౌరవం పెరిగింది. రెండో విషయము, వారి పరంపరలో, వారి శిష్యరికంలో మరి ఈరోజు మనకు దర్శనమిచ్చినటువంటి మంత్రమహేశ్వరి శ్రీ 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 రమ్యానంద భారతి స్వామివారిని ఇక్కడికి రప్పించటం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తున్నాను. వారు కోరిన వెంటనే సందేహించకుండా ఈ ప్రోగ్రాంకి ఒప్పుకోవటం అనేటటువంటిది నాకు చాలా సంతోషాన్ని కల్పించింది. నార్మల్గా ఈరోజు చూశారు మీరు, మొన్న తిరుపతిలో ఒక పెద్ద కార్యక్రమం చేశారు అమ్మవారు ఎస్వి స్టేడియంలో, వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం. 10,000 మంది మహిళల్ని ఒక దగ్గరకు చేర్చి వారితో పూజలు చేయించింది, వ్రతాన్ని చేయించింది, సువాసిని, మహిళా సువాసిని వ్రతం. ఆ రోజు అమ్మవారిని చూస్తే నాకేమనిపించిందంటే, మాతాజీని ఆమె ఒక కార్యకర్తలాగా పనిచేసింది. నేను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మామూలుగా పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళ స్థానాలకు అంకితమైపోతారు. అట్లా కాకుండా మేము స్టేజ్ మీదకి దిగొచ్చి ప్రతి మహిళను కూడా పలకరించడం అనేటటువంటిది అద్భుతమైనటువంటి సన్నివేశం. ఆ రోజు అంటే ఎవరైతే సామాన్యులతో కలిసిపోతారో వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఇక్కడ ఈ గ్రామ కరణం అమ్మవారి కుటుంబం, కరణాలు అందరితో కలిసిపోతారు. అంటూ ముట్టు భేదం అనేటటువంటిది ఏం లేకుండా అదే పరంపరలో ఇక్కడ ఆశ్రమంలో ఆ ఆశయాల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు మరి అమ్మవారు మనకు కల్పించినటువంటి మహాభాగ్యం మనందరి అదృష్టం అని చెప్పేసి భావిస్తూ, చివరిగా ప్రతి ఆలయంలో కూడా పంచాలయాలు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలా హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరపున. పెద్ద పెద్ద దేవాలయాల్లో చాలా చోట్ల ఈ సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఈ సౌకర్యాలకు నోచుకున్నటువంటి టెంపుల్స్ను గుర్తించి ఆ టెంపుల్స్లో పంచారామాలు, పంచాలయాలు అంటే విద్యార్థులందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు ఓరియంటల్ కాలేజీలో చదువుతున్నారు. దేవతా విగ్రహంతో పాటు, దేవుడి విగ్రహంతో పాటు, ఆలయంతో పాటు ఒక 4 ఆలయాలు చుట్టూ ఉండాలి. అది గుర్తించే అమ్మవారు ఇక్కడ 4వ ఆలయాలని మరి అక్కడ ఉన్నటువంటి హైమా టెంపుల్ చుట్టూను నెలకొల్పటం అనేటటువంటిది ఆమె దూరదృష్టికి నిదర్శనం. ఒకటి అన్నదానము అన్ను, నేను అన్న సంతర్పణ కూడా అన్న వితరణ. ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఇక్కడ వచ్చే సమాచారం ఏంటంటే, ఎవరన్నా ఇస్త్రీ వేసుకొని అక్కడ కూర్చున్నారంటే అన్నం అదంతకదే వస్తుంది. ఆ మహాభాగ్యం ఆ మహాతల్లి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా కల్పించటం. ఇప్పుడు అపూర్వ విద్యార్థులు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వాళ్ళు అంటున్నారు, ఫ్రీ భోజనము, ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ సౌకర్యాలు ఇక్కడ కల్పించడం వల్ల ఈరోజు మేము ఎంతోమంది అక్కడ జీవితంలో సెటిల్ కాగలిగాము. ఆలయంతో పాటు విద్యాలయం కూడా మేము నెలకొల్పాం. ఆ విద్యాలయమే ఓరియంటల్ మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్. వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి దాదాపు 50 మంది బస్సు వేసుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చేసేటటువంటి సేవలు మీరు వింటే అద్భుతమైనటువంటి సేవలు. హాస్పిటల్కి వచ్చేటటువంటి ట్రైబల్స్కి, అక్కడ అటెండెంట్స్కి భోజన సౌకర్యం ఉండదు హాస్పిటల్లో. రోగికి ఏదో హాస్పిటల్లో ఇస్తారు. వాళ్ళకి అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు. పార్వతీపురం కానివ్వండి, విజయనగరం, శ్రీకాకుళం, ఈ ప్రాంతంలో. నేను విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా తిరిగాను.
వారి సేవలు నేను చూశాను. వారిని చూసి చాలామంది ఇప్పుడు నేర్చుకున్నారు. సో అమ్మవారి ఆశయాలను మీరు ముందుకు తీసుకుపోతున్నందుకు మిమ్మల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇంకొకటి, మాతృశ్రీ పబ్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ లైబ్రరీ. ఈరోజు నేను వచ్చేటప్పుడు 2 కార్ల డిక్కీల్లో మీకు కావాల్సినటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం రచించినటువంటి పబ్లిష్ చేసినటువంటి ఉద్గ్రంథాలను ఇక్కడ తీసుకొని వచ్చాను. అవన్నీ కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాను. అటువంటి పబ్లికేషన్స్ అమ్మవారు ఇక్కడ స్థాపించారు. ఒక గ్రంథాలయం, ఆలయంతో పాటు, దేవాలయంతో పాటు గ్రంథాలయము, విద్యాలయం 3 అయిపోయినాయి. ఇంకా 2 శరణాలయం. మరి శరణాలయం ఇక్కడ అందరికీ దాదాపు ఒక 50-150 కుటుంబాలు ఇక్కడ ఉంటాయనుకుంటా. వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి అమ్మవారి సేవలో నిమగ్నమైనారు. గ్రంథాలయం అయిపోయింది, దేవాలయం అయిపోయింది, మరి అన్నపూర్ణేశ్వర ఆలయం అయిపోయింది, అన్నం పెట్టేటటువంటి ఆలయం, శరణాలయం అయిపోయింది. ఇంకొకటి మిగిలింది, ఏంటిది? వైద్యాలయం. ఈ 5 గుడితో పాటు ఈ 4 కూడా ఆలయాల్ని మనం ప్రతి గుళ్ళో చూడాలనేటటువంటి కోరిక నాకు. మరి హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా మరి మాతాజీ ముందు నేను ఎక్కువ మాట్లాడితే నా అతి తెలివిని ప్రదర్శించుకున్నటువంటి అవుతాను. నా ఐడియాస్కి పెద్ద విలువ ఉండదు. అమ్మవారు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇంతటితో ఈ ధర్మ కార్యాన్ని ఇక్కడ నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈరోజు మంత్రి గారు రావాల్సింది. అనుకోని సంఘటన, తిరుపతి తిరుమల దేవస్థానంలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దాంట్లో వారు బిజీగా ఉండిపోయారు. ప్రభుత్వం తరఫున మరి ప్రెస్ మీట్లు పెట్టడం, దాని గురించి కొంత వివరణ ఇవ్వటం అనేటటువంటిది ఆయన బాధ్యతగా ప్రభుత్వం అప్పచెప్పింది. ఈరోజు మా కమిషనర్ ఎండోమెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగలేక రాత్రి ఫోన్ చేసి మరి నరసింహమూర్తి గారికి కూడా మెసేజ్ పెట్టినట్టున్నారు. వారు మనకు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత క్లాసులో మనకు కలుస్తారు. మన ప్రతిస్పందన గురించి వారు వింటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున, హిందూ ధర్మ పరిరక్షణ తరఫున ఇప్పుడే ఉపన్యాసం ముందు మల్లాప్రగడ వారు చెప్పారు ధర్మం అంటే ఏంటి అనేది. నా ఉద్దేశంలో అమ్మ హైమావతికి ప్రాణ ప్రతిష్ఠ ఎట్లాగైతే చేసిందో అట్లాగా ధర్మానికి ఈరోజు ప్రాణప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ జరిగిందని చెప్పేసి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. సభాధ్యక్షులు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ మాన్య మహోదయులు శ్రీ దాసరి శ్రీనివాసులు గారి అధ్యక్షోపన్యాస సందేశాన్ని మనం విన్నాం. ఆలయంతో పాటు మన అంతరంగంలో అభ్యుదయం పొందడానికి అవసరమైనవన్నీ సంప్రదాయం ఎలా చెప్పిందో వారు చక్కగా జ్ఞప్తికి తెచ్చారు. మాతాజీ ఆశీస్సులు పొందిన అనుభవాన్ని జ్ఞాపకం చేశారు. ఆత్మీయులు నరసింహమూర్తి గారితో ఉండే అనుబంధాన్ని స్మృతి పథంలోకి తెచ్చుకున్నారు. జిల్లెళ్ళమూడిలో శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన వేళ శ్రీనివాసులు గారు వచ్చి అమ్మను దర్శించి శత జయంతి మహాసభల్లో పాల్గొని పొందిన ఆనందాన్ని నెమరు వేసుకుంటూ తాము ఈ ట్రస్ట్ చైర్మన్ కాగానే మొదటి సదస్సు ఇక్కడి నుంచి ప్రారంభం కావాలని వారు కోరుకోవడం, ఈనాడు వారు ఇక్కడికి వేయం చేయడం, ఆధ్యక్ష్యం వహించి సందేశాన్ని అందించడం ఆనందకరమైన అంశాలని వారికి తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు అందిస్తున్నాను. అనంతరం సభా ప్రారంభకులు ఎవరి ప్రేరణ కారణంగా జిల్లెళ్ళమూడిలో శత జయంతి మహోత్సవాలు ఎవరి కృషి ఫలితంగా అంగరంగ వైభవంగా జరిగాయో, ఎవరి ఆలోచనలో ఉద్భవించిన అద్భుతమైన భావన అన్నపూర్ణాదేవి స్తోత్రం అమ్మకు సమన్వయించే విధంగా రసరమ్యమైన గీతంగా రూపుదిద్దుకున్నదో, ఎవరి ఆలోచనతో జిల్లెళ్ళమూడిని గురించి దృశ్య శ్రవ్య మాధ్యమాలలో విశిష్టమైన వైభవం జగద్వ్యాప్తం అవుతున్నదో, ఎవరి మనస్సులోని ప్రేరణ ఈనాడు
ఈ ధర్మ పరిరక్షణ శిల్పశాల ఇక్కడ శుభారంభం కావడానికి శ్రీకారం చుట్టుకున్నదో వారు నేటి సభా ప్రారంభకులు శ్రీ కొమ్మమూరి నరసింహమూర్తి గారు. శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ అధ్యక్షులుగా వారు అపారమైన సేవలు అందించారు. అంతకు ముందు కూడా ఇల్లెలముడితో చక్కని అనుబంధాన్ని కలిగి సేవలు అందించిన వారు, ఇప్పటికీ సేవలు అందిస్తున్నవారు. మధ్యలో ఒక మజిలీగా వారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర నిపుణులుగా దేశ విదేశాలలో క్షణం తీరిక ఉండే అవకాశం లేక పర్యటనలు చేస్తూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న మాన్య మహోదయులు సోదరులు శ్రీ నరసింహమూర్తి గారు ఇంత సమయాన్ని వెచ్చించి అమ్మ సన్నిధిలో ఉన్నారంటే అమ్మ పట్ల వారికి ఉన్న భక్తి, ధర్మం పట్ల వారికి ఉన్న అనురక్తి. శ్రీ నరసింహమూర్తి గారిని సభా ప్రారంభకుల సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. నేనుగా ఉన్న అమ్మకు, అందరిలో ఉన్న అమ్మకు నమస్కారం. శ్రీ 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 రమానంద భారతీ స్వామి వారికి నమస్కారం. దాసరి శ్రీనివాసులు గారు చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. నాకు గతం 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది ఆయనతో. ఎప్పుడు మాట్లాడినా కూడా ధర్మం గురించి మాట్లాడుతూ ఒక దశా నిర్దేశం చేద్దాం, ఏదో చేద్దాం ధర్మానికి తాపత్రయపడుతున్నవారు. అలాంటి వారు ఈరోజు ఈ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కి చైర్మన్గా గవర్నమెంట్ నామినేట్ చేయడం చాలా సంతోషమైంది. అదంతా అమ్మవారి దయ. ఈ అమ్మవారి దయతో మీరు మీ ఆధ్వర్యంలో ఇంకా చాలా ధర్మం ప్రచారం అవ్వాలని నాకు కోరుకుంటున్నాను. అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా అన్నదానం చిదంబర శాస్త్రి గారి పేరు తెలియని వాళ్ళు లేరు. ఆయన ప్రవచనాలు చాలా చూసాం వీడియోల్లో. ఆయనకి మేము తెలియకపోవచ్చు, కానీ మీరు మా అందరికీ బాగా తెలుసండి. మీరు కూడా చాలా ధర్మ ప్రచారం చేస్తున్నారు. మీకు నమస్కారం. మీరు తప్పకుండా ఈ విధంగా చేస్తూ ఉండాలని నా కోరిక. సరే, మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు మనకి సుపరిచితుడు. ఈ కాలేజీని ఈ విధంగా గ్రో చేసిన వారు అపూర్వ ప్రిన్సిపాల్ గారు ఇప్పుడే చెప్పారు. అదేవిధంగా అమ్మ శతజీవన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు ఆయన. మేమేదో చేశాం కానీ ప్రోగ్రాం అంతా ఆయనే నిర్వహించారు. ఆయన ఒక ఏక ఛత్రాధిపత్యంలో మొత్తం ప్రోగ్రాం అయింది. వారికి నమస్కారం. ఈ విధంగా అసలు ధర్మ ప్రచార రక్షణకి ముందు 2 మాటలు చెప్దాం ఉంది. ఎన్నో సివిలైజేషన్స్ ధ్వంసమైపోయాయి ప్రపంచంలో. మన సనాతన ధర్మం ఇండస్ వ్యాలీ సివిలైజేషనే కాదు, మెసోపొటేమియన్ కల్చరు, బెబిలోనియన్ కల్చరు, ఈజిప్షియన్ కల్చరు, గ్రీక్ కల్చరు, ఎన్నో సివిలైజేషన్స్, ఎన్నో ధర్మాలు నాశనమైపోయాయి. కానీ సనాతన ధర్మం ఒకటి నిలిచింది. 350 సంవత్సరాలు మొఘల్స్ అరాచకంగా చేయని అరాచకం లేదు. మన ధర్మాన్ని చంపుదామని, దేశాన్ని ఒక డిఫరెంట్ రాజ్యంగా చేద్దామని చేశారు. కానీ మన ధర్మం పోలేదు. 200 years బ్రిటిష్ వారు మన ధర్మాన్ని, జాతి ఔన్నిత్యాన్ని ధ్వంసం చేద్దామని ట్రై చేశారు. జాతి ఔన్నిత్యం లేకపోతే జాతి మనుగడ లేదు. ఆ జాతి ఔన్నిత్యాన్ని ధ్వంసం చేద్దామని ఏ విధంగా ఎన్ని రకాల కుట్రలు చేశారో లార్డ్ మెకాలే ఆ టైం నుంచి అయింది. కానీ మన ధర్మం నిలబడింది. మన ధర్మంలో గొప్పతనం ఏంటంటే మన ఏదో హిందూ మతం, ఇందాక చెప్పారు ముందు మాట్లాడిన వక్తలు, హిందూ ధర్మమే మతం కాదని, ఒక వే ఆఫ్ లైఫ్. పూజంతా చేసి ఒక్క నిమిషం పూజంతా చేసి సర్వం దేవం తత్పయామి, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, పశుపక్షాది సుఖినో భవంతు అనే ధర్మం ఒకటే మంది. మనం పూజ చేసి నాకేదో మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, నాకేదో గొప్ప ఇది కావాలి, నాకు పెద్ద కారు కొనుక్కోవాలి మన అనుకోకూడదు. అనో మన ధర్మం, మన లోకం అంతా బాగుండాలని చెప్పే ధర్మం మంది. మన ధర్మంలో లేనిది లేదు. వేదాలన్నీ ఫిజికల్ సైన్సెస్. వేదాల్లో లేని ఎకాస్టిక్స్, మన ఎకాస్టిక్స్ కానీ యజుర్వేదంలో ఉంది. ఏరోనాటిక్స్ కానీ ఎకాస్టిక్స్ కానీ. మన ధర్మం మొత్తం అంతా సైన్స్, ఫిజికల్ మన సైంటిఫిక్ టెంపరీ నిలిపింది మనది ఈ ధర్మాన్ని ఈ విధంగా ఇన్ని సివిలైజేషన్స్ మీద పిల్లలు
ఇన్ని మన సివిలైజేషన్ ధ్వంసం చేద్దామని ఇంతమంది చేసినా కూడా మన నిలబడిందంటే మన సైంటిఫిక్ టెంపర్. ఆ సైంటిఫిక్ టెంపరు ఎంత గొప్పదంటే పంచభూతాలని మనం నమ్ముకున్నాం. మన ఇంతకుముందు మన ధర్మంలో పంచభూతాలే, రామాయణంలో దేవుళ్ళు లేడండి, రామాయణంలో పంచభూతాలే ఉన్నాయి. రామాయణం ముందు పంచభూతాలే ఉన్నాయి. మన దేవుళ్ళందరూ కూడా, మన దేవతలందరూ కూడా ఎవరెవరు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తాం దశావతారాలు. సైంటిఫిక్ ఇవల్యూషన్తో మన దశావతారాలు ఉంటాయి. ఈ దశావతారాలన్నీ కూడా ఏ ధర్మంలో, ఏ యుగంలో, ఏ టైంలో ఎవరైతే సంఘానికి మంచి చేశారో వాళ్ళని మనం ఆరాధించాం. శక్తులు వచ్చాయి. ఇలా అమ్మ ఉన్నది, జిల్లెలమూడి అమ్మ అవతార స్వరూపిణి. అంటే సంభవామి యుగే యుగే. ఈ రోజున్న సిచ్యువేషన్లో ఎక్కడ పడితే అక్కడ వైషమ్యాలు, ద్వేషాలు, భార్యాభర్తల మీద, తల్లిదండ్రుల మీద, పిల్లలకి తల్లిదండ్రుల మీద, అసలు మనం ఎక్కడ చూస్తే అక్కడ అది అధర్మం అనాలో అరాచకం అనాలో తెలియదు. అటువంటి టైంలో అమ్మ తత్వం అవసరమైంది, ప్రేమ తత్వం అవసరమైంది. అందుకే అమ్మవారు సంభవామి యుగే యుగే ఆ విధంగా వచ్చారు. పుట్టినప్పటి నుంచి ఎన్నో అనుభవాలు చూపిస్తూ, ఎన్నో మహిమలు చూపిస్తూ అమ్మ తత్వాన్ని, ప్రేమ తత్వాన్ని మనకి ఇచ్చింది అమ్మ. అంటే ఏమిటంటే నేను చాలా గట్టిగా నమ్మేది ఏమిటంటే ఇవాళ అమ్మ తత్వం సొసైటీలో చాలా అవసరం, ప్రపంచానికి అవసరం. మన ధర్మం ప్రపంచానికి అవసరం. పొద్దున్న లేస్తే ఈరోజు ట్రంప్ చేసే అరాచకాలు చూస్తున్నాం. ప్రపంచం ధ్వంసం అయిపోతుంది. అదేవిధంగా ప్రతివాడు కనుక ఫాలో అవుతే ఇక ప్రపంచం ఏమి ఉండదు, స్వార్థం తప్ప ఏమి ఉండదు. సో ఇంకా అరాచకమయ్యే టైంలో మన ప్రేమతత్వాన్ని, అమ్మ తత్వాన్ని మనం ఏ విధంగా మన జాతి ఔన్నిత్యాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పామనుకోండి, మనం ప్రపంచానికి ఇచ్చింది గొప్ప ఆస్తి ఉపనిషత్తులండి. అన్నీ చెప్పను, నేను ఒక చిన్న చెప్తాను. అమ్మవారి ముందు మాట్లాడటం తప్పేమో, ఎక్కువ మాట్లాడుతున్నాను. కఠోపనిషత్తు ఏమంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ చేసే ముందు, మనిషిని పనిష్ చేసే ముందు, ఈవెన్ మీరు గల్ఫ్లో కూడా చూడండి, ఈ 2 కోరికలు ఏమని అడుగుతాం. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అమెరికాలో చూడండి, పాశ్చాత్య దేశాల్లో చూడండి, బిఫోర్ ఎగ్జిక్యూషన్ 2 కోరికలు ఏమని అడుగుతారు. మన కఠోపనిషత్తు ఇచ్చింది గొప్ప కంట్రిబ్యూషన్ టు సొసైటీ. కోరికలే స్థితిలోనే ఆత్మ పైకి వస్తుందని చెప్పేసి యమధర్మరాజు నచికేతుడు చెప్తారు. అది ఆ కోరిక లేని స్థితి కోసం ఏమన్నా కోరికల నుండి పోవాలని చెప్పి పాశ్చాత్య దేశాలు అన్ని ప్రపంచం అంతా చెప్పేది కఠోపనిషత్తు. అక్కడి నుంచి వచ్చింది అది. మన ఉపనిషత్తు, ఒక్కొక్క ఉపనిషత్తులో స్పిరిచువల్ సైన్సెస్, ఆత్మకు సంబంధించిన సైన్సెస్, వేదాలన్నీ కూడా ఫిజికల్ సైన్సెస్. అటువంటి కంట్రిబ్యూషన్ మన సొసైటీకి ఇచ్చాం, మన ప్రపంచానికి ఇచ్చాం. ఇవాళ డెసిమల్ సిస్టమ్ కానివ్వండి, మీరు ఆస్ట్రానమీ కానివ్వండి, ఎప్పుడో కనుక్కొని మనకేం బైనాకులర్స్ లేవు, అప్పుడు టెలిస్కోపులు లేవు, మనం ఆస్ట్రానమీ తీసుకొచ్చాం. ఎస్ట్రాలజీ కానీ, వృక్ష ఆయుర్వేదం కానివ్వండి, ఇవాళ ఉన్న సైన్సెస్ అన్నీ మన వేదాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రపంచానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్. అటువంటి ధర్మం మనది అని చెప్పి జాతి ఔన్నిత్యం పెంచాలి ఫస్ట్. జాతి మెకాలజీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే జాతి ఔన్నిత్యం చంపితే ఇది హిందూ ధర్మం పోతుంది, సనాతన ధర్మం పోతుందని చెప్పి విష పూరితమైన ఆలోచనలు చేసి మన ధ్వంసం చేద్దామని ట్రై చేశాడు. అది మనం ఈ ధర్మ ప్రచార పరిరక్షణలో ఫస్ట్ మనం ఒక మంచి కరికులం తీసుకొద్దాం. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకులు ఉన్నారు ఇక్కడ. మనమంతా నా కోరిక ఏమిటంటే ఈ ధర్మ పరిరక్షణలో ఫస్ట్ మన జాతి ఔన్నిత్యాన్ని, మన జాతి ప్రపంచానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్ని చెబుతూ, నెక్స్ట్ అది సింపుల్గా ఉపనిషత్తులు చెప్పిన సారాంశాన్ని అమ్మ మాటలు చక్కగా చెప్పేయండి. నేను అంటే ఎంత సింపుల్గా చెప్పిందంటే అమ్మ, అహం బ్రహ్మస్మిని. అమ్మ ఎంత సింపుల్గా చెప్పిందంటే, అమ్మ నాకు ఇచ్చిన అవకాశం 2.5 సంవత్సరాల నుంచి అమ్మ దగ్గరికి వస్తూ, అమ్మ దగ్గర ఉండి అమ్మ మాటలు ప్రతి సమ్మర్ వెకేషన్లో అమ్మ దగ్గర ఉంటూ చాలా సేవలు అమ్మ చేయించుకుంది. ఆ టైంలో నాకు ఇచ్చిన కల్చరు చిన్న అమ్మ మాటలు గుర్తొచ్చాయి. నేను ఎవరమ్మా అని అమ్మని అడిగితే, నా చెయ్యి, నా ముక్కు, నా చెవి, నా గుండె, నా తలకాయ, నా ఆలోచన, నా మెదడు. ఆ నేను ఎవరైనా అడిగింది అమ్మ. ఆ నేను తెలియదు ఎవరికి. చెప్పండి నేనంటే ఏమిటి?
అన్ని నేనులు నేనురా అని చెప్పింది. అదే నేనైన నేను. అహం బ్రహ్మస్మి ఎంత సింపుల్గా చెప్పింది, అర్థమయ్యేట్టు. అన్ని మాటలు, అమ్మ చెప్పిన మాటలన్నీ కూడా ఉపనిషత్ సారాలు. ఇన్ఫ్యాక్ట్ మనం వినే ఏదో భగవద్గీత అంత అమ్మ ఎంత చక్కగా చెప్పిందో, సింపుల్గా చెప్పేస్తుంది. కఠోపనిషత్ అన్ని ఉపనిషత్తులు సింపుల్గా అమ్మ మాటలు కనుక ఒక్కొక్కటి చూస్తే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. వర్గం లేదే స్వర్గం అని చెప్పి ఈ వర్గాలన్నీ మనం క్రియేట్ చేసుకుందాం. తృప్తే ముక్తి అని చెప్పింది. ఈ విధంగా చెప్తూ చూస్తే వైకల్యం లేని కైవల్యం అని చెప్పింది. మనకున్న తృప్తిగా నలుగురికి పెట్టుకోమని చెప్పింది. అమ్మని నమ్ముకుని అమ్మని తలుచుకుని అన్న వితరణ చేస్తే ఎక్కడ చేస్తే అక్కడ అమ్మ వస్తుంది. నా అనుభవం. అమ్మని తలుచుకుని అన్న వితరణ చేస్తే అమ్మ వచ్చేస్తుంది. రామనామం చేస్తే ఆంజనేయుడు ఎలా వచ్చేస్తాడో అమ్మని తలుచుకుని అన్న వితరణ చేయండి, అమ్మ వచ్చి మీ ముందుకు కూర్చుంటుంది. ఏం చేయకుండా ఆ విధంగా అమ్మ మాటలన్నీ కూడా మన వేదాలు ఉపనిషత్తులు సారాలు కాబట్టి వాటిని ప్రచారం చేస్తూ వాటితో పాటు మన ధర్మాన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నలుగురికి ప్రచారం చేస్తూ ఆ విధంగా ఈ హిందూ ధర్మ పరిరక్షణ ఉంటుందని నా ఉద్దేశం. ఒకటి మన ఆ జాతి ఔన్నిత్యాన్ని ఒక కోర్సు, దాంతోపాటు అమ్మ మాటల్లో ఉన్న ఆ గొప్ప ఔన్నిత్యాన్ని సింపుల్గా ఉపనిషత్తులను చెబుతూ మంచి కోర్స్ కరికులం చేసి మనం ప్రచారం చేయాలని అదొక భావంగా నేను ప్రారంభంలో 4 మాటలు చెప్పన్నారు కాబట్టి ఆ విధంగా చేయొచ్చని ఆశిస్తూ ఒక చిన్న ఆలోచన చెప్తూ సెలవు తీసుకుంటాను. అమ్మకి అవకాశం ఇచ్చిన అమ్మకి వాక్ స్వరూపిణి ఆ సరస్వతి మాత అమ్మకి నమస్కారం. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ విధంగా ఉన్నానంటే ఒక చిన్న మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ విధంగా ఈ స్టేజ్కి వచ్చానంటే అన్ని అమ్మ మాటలను ప్రయాణే దైవం అని ఒక మాటని ప్రయాణే దైవం అని చెప్పింది అమ్మ. ఆలోచనే దైవం అని చెప్పింది. అంటే మనం అంత సదాలోచన చేసి సత్కర్మ చేస్తే అంతకంటే ఏం లేదు. సో ఇటువంటి అమ్మ మాటల్ని మనం అమ్మ మాటల ద్వారా మన ఉపనిషత్ సారాన్ని, ధర్మాన్ని నలుగురికి పరిచయం చేస్తూ మనం కనుక సడన్గా చేయగలిగితే హిందూ ధర్మ పరిరక్షణ అవుతుందని చెప్పి మనం విశ్వ గురువుగా అవుతామని మళ్ళీ అని చెప్పి తలుచుకుంటూ అమ్మని ఆ విధంగా ఆశీర్వదించమని మనకి ఆ సదాలోచన ఇమ్మని చెప్పి ఆ శక్తి ఇమ్మని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. చక్కని సందేశాన్ని అందించిన సోదరులు శ్రీ నరసింహమూర్తి గారికి ధన్యవాదాలు. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పదస్తత్ కవయో వదంతి అని వివరించాయి ఉపనిషత్తులు. ఆ భావాన్నే ప్రపంచ వేదిక మీద నిలబడి భారతీయ ఆధునిక ఋషి వివేకానంద స్వామి ఎరైజ్, ఎవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని చెప్పారు. సనాతనమైన భారతీయ ధర్మం విశ్వవ్యాప్తమైన ధర్మం, ఏ ఒక్కరిని మినహాయించని ధర్మం. ఆ ధర్మాన్ని వర్గం లేని స్వర్గంగా రూపొందించుకోవడానికి మాతృప్రేమను మిళితం చేసినప్పుడు సాధ్యమవుతుందన్న చక్కని ప్రబోధాన్ని అందించిన అమ్మ సన్నిధిలో నేనని ప్రతి ఒక్కరూ తనలోని యథార్థమైన నేనును దర్శించడానికి దీపాన్ని వెలిగించి దారి చూపించిన అమ్మ సన్నిధిలో మనం ఉన్నాం. నేను అనే మాట తెలుగు భాషలో చాలా చిత్రమైన మాట. నీవుకు బహువచనం ఉంది, నీవు 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 కలిపితే మీరు. వాడుకు బహువచనం ఉంది, వాడు 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 కలిపితే వారు. నేనుకు బహువచనం లేదు. కానీ పరీక్షలో విద్యార్థులు రాస్తే మేము మనము అని మేము మార్కులు కూడా ఇస్తాం. కానీ నేను నీవు కలిస్తే మనము, నేను వాడు కలిస్తే మేము. నేను 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 ఎన్ని వేల నేనులు కలిపినా మేము కాదు, మనము కాదు, ఒక్క నేను మాత్రమే. నేనన్నది ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క నేనుని అమ్మ నేనైన నేను, ప్రతి ప్రాణి నేను నేను అని లోపల నుంచి ఏ స్పందన లభిస్తున్నదో ఆ ఆత్మస్వరూపాన్ని తేలికైన మాటలలో, తేనెలూరే మాటలలో అమ్మ మనకు అనుగ్రహించింది. అలాంటి అమ్మ సన్నిధిలో ఈ సదస్సు జరగడం, సభా ప్రారంభకులు చక్కని సందేశాన్ని అందించడం ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్న అనుగ్రహ భాషణం. అనుగ్రహ భాషణం అమృత భాషణం. శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని వారు
మీ అందరికీ గుర్తుంటుంది, శత జయంతి మహోత్సవాలలో వేయించేసి చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. అర్కపురిలో మాత్రమే కాదు, తిరుపతి దివ్యక్షేత్రంలో జరిగిన శత జయంతి మహోత్సవంలో కూడా వారు చక్కని ధార్మిక సందేశాన్ని అనుగ్రహ భాషణం రూపంలో మనకు అందించారు. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వ్యక్తిగతమైన అంశమే అయినా ఈ వేదికపై చెప్పాలని అనిపిస్తున్నది. సుమారుగా దశాబ్దం క్రితం జరిగిన, దశాబ్దానికంటే ఇంకా ఎక్కువ కాలం క్రితం జరిగిన ఒక సన్నివేశం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక గ్రామంలో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు వచ్చారు. శోభాయాత్ర జరుగుతున్నది. కొన్ని కిలోమీటర్ల పొడవున ఉన్నది ఆ శోభాయాత్ర. మొదట స్వామివారు ఉన్నారు, కొంత దూరంలో అమ్మగారు ఉన్నారు. దాదాపుగా 1 కిలోమీటర్ వెనకాల నేనున్నాను. ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో నాకు ఒక గాయం కలిగింది నడుస్తుంటే. గాయం కలిగిన 3వ నిమిషంలో నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఔషధం చేతిలో పెట్టారు. ఎవరు పంపించారు అన్నాను. అమ్మగారు పంపించారని చెప్పారు. ఎవరు చెప్పారు అమ్మగారికి నాకు గాయమైందని? వారు వైద్యులు మాత్రమే. అప్పుడు అనుకున్నాను, భవరోగ వైద్యులుగా ఈనాడు మంత్ర మాహేశ్వరిగా, శ్రీశక్తి పీఠాధీశ్వరిగా అద్భుతమైన వైభవాన్ని జాతికి అందించడానికి నిరంతరం తమ బాణిని వెచ్చిస్తూ తిరుపతి దివ్యక్షేత్రాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని విశ్వవ్యాప్తమైన ధర్మాన్ని జగద్వ్యాప్తం చేయడానికి కంకణధారిణి అయిన మాతాజీని తమ అమృత సందేశాన్ని అందించవలసిందిగా సప్రశ్రేయంగా ప్రార్థిస్తున్నా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరా. పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత ఇక్కడ జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ అనసూయాదేవి రూపంలో అవతరించింది. ఒక అవతారం యొక్క శక్తి ఎలా ఉంటుంది అనంటే, అవతార పరిసమాప్తి అయినప్పటికీ కూడా భౌతికంగా అవతారం మనకు కనిపించకపోవచ్చు, కానీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఆ అవతారం నిలిచిపోతుంది అనటానికి ఇక్కడ జరుగుతున్న ఈ సభా సరస్సే ప్రత్యక్ష నిదర్శనం. అధ్యక్షులుగా వచ్చినటువంటి శ్రీ దాసర్ శ్రీనివాస్ గారు రిటైర్డ్ ఐఏఎస్, మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. అలాగే సభా ప్రారంభకులుగా ఉన్నటువంటి నరసింహమూర్తి గారు విశ్వజనని ట్రస్ట్ పూర్వాధ్యక్షులు అన్నారు. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్ర నిపుణులు ఉన్నారు ఇక్కడ. అలాగే సూక్తి సుధాకర, ప్రవచన ప్రభాకర డాక్టర్ అన్నదా చిదంబర శాస్త్రి గారు ఉన్నారు. సభను సమన్వయపరుస్తూ ఉన్నటువంటి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళ విద్యార్హతలు, డిగ్రీలు, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళు ఉన్నటువంటి స్థాయిలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రాగానే మేము అమ్మ బిడ్డలుగా ఇక్కడికి వచ్చాము. అదే అమ్మ వెలిగించినటువంటి, వాళ్ళలో వెలిగించినటువంటి దీపం. ఎంత ఎదిగినా కూడా మేము అమ్మ బిడ్డలమే అనుకోవటమే అసలైనటువంటి మన ధర్మానికి మూల సూత్రం. అమ్మను మర్చిపోకూడదు, అమ్మ తత్వాన్ని మర్చిపోకూడదు అనటమే మన ధర్మానికి యొక్క ప్రధాన సూత్రం. నేను కూడా ఇవాళ అమ్మ బిడ్డగానే ఇక్కడికి వచ్చాను. నిజం చెప్పాలంటే అమ్మ శత జయంతి కార్యక్రమముల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు మొట్టమొదటిసారిగా నేను తిరుపతిలో వెళ్ళాను. అక్కడ నరసింహమూర్తి గారు ఆ రోజు కూడా సభలో అమ్మ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఆ రోజు నేను ఒక సంఘటన చెప్పాను. తర్వాత జిల్లెళ్ళమూడికి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను అనుభవం. నెల్లూరులో ఒక కార్యక్రమం నిమిత్తం నేను వెళ్ళినప్పుడు తెల్లవారుజామున ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అమ్మ కనిపించింది, జిల్లెళ్ళమూడి అమ్మ.
అయితే కనిపిస్తే నేను స్వామివారి దగ్గరికి వెళ్ళాను. పరమ పూజ్యులు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు, వారి పూర్వాశ్రమంలో అమ్మ వాత్సల్యాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి వారు, అనుభవించినటువంటి వారు. అమ్మ గురించి అంబికా సాహస్రి అని ఒక 1000 శ్లోకములతో పద్యములతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథావిష్కరణ చేసినటువంటి వారు. నేను అడిగాను స్వామివారిని, స్వామివారు జిల్లెళ్ళ కూడా అమ్మ కనిపించిందండి, ఎందుకు కనిపించింది అమ్మ అని అన్నారు. ఎందుకో తెలుస్తుందిలే, కాసేపు ఆగు అన్నారు. ఆ రోజు సాయంకాలానికి మన వాళ్ళు వచ్చి ఆహ్వాన పత్రిక తీసుకొచ్చి అమ్మ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, మీరు రావాలి అని అడిగారు. అయితే స్వామివారిని అడిగితే ఆశ్చర్యం కలిగింది. స్వామివారు అని అంటే దేవుడైనా పిలిస్తే వస్తాడు, పిలవకుండా మన దగ్గరకు వచ్చేదే అమ్మ, ఆమె జిల్లెళ్ళ మూడే అమ్మ అని చెప్పారు. అయితే ఇందాక మన శ్రీనివాస్ గారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పారు. పొత్తూరు వెంకటేశ్వరరావు గారు చాలాసార్లు సందర్భాల్లో కుర్తాళంలో ఉన్నప్పుడు కానీ మిగిలిన సమయాల్లో మాట్లాడినప్పుడు అమ్మ గురించి అనేక అంశాలు చెప్తూ ఉంటారు. వాటిలో ఒక చిన్న అంశం ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని మనకి స్ఫూర్తిని కలిగించేటువంటి ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది. ఏమిటి అని అంటే, ఒక చోట అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నది. అన్నదానం అనకూడదు, అన్నప్రసాద వితరణ, అందరికీ అమ్మ అన్నం పెడుతుంది కాబట్టి. అయితే ఆ కార్యక్రమానికి వడ్డిస్తున్నారు, 1000 మంది భక్తులు వస్తున్నారు. వండింది సరిపోదేమో అని అనుమానం వచ్చిందిట పొత్తూరు వెంకటేశ్వరరావు గారికి. వెళ్ళి అమ్మ ఇంకా ఎంతసేపు వడ్డించమంటావా, ఆపేయమంటావా, అయిపోయిందని చెప్పమంటావా, చాలామంది ఇంకా కొన్ని 1000 మంది ఇక్కడికి వస్తున్నారు అని అంటే, ఏం పర్వాలేదు నాన్న వడ్డించండి, ఎవరికి కూడాను లేదు అని చెప్పొద్దు అన్నది. ఎట్లా వడ్డించేవమ్మ, గిన్నెల్లో చివరికి వస్తూ ఉంటే అని అంటే, అమ్మ వచ్చి ఒక్కసారి కాసిని నీళ్లు తీసుకొని చల్లి ఇక వడ్డించండి నాన్న అన్నది. 100 మందికి వస్తుంది అనుకున్నటువంటి అన్నప్రసాదం 3000 మందికి వచ్చింది ఆ గిన్నెలో. అయితే ఆయన అడిగారట, అమ్మ ఏమిటమ్మా ఇదంతా అని అంటే, మీలో ఉండి చేయించేది నేనే నాన్న, ఇన్ని చేతులు ఇంతమందిని నేను తయారు చేసింది దేనికి అని అంటే, ఇన్ని 100 మంది ఇన్ని 1000 మంది అన్ని చోట్లకి వెళ్తే మీలో ఉండి నేను చేయవలసింది నేను చేస్తాను అన్నది. అలా ఆ అమ్మ మాతృశ్రీ విద్యా సంస్థలను స్థాపించి ఇవాళ అనుకుంటున్నాం చాలా చోట్ల చూస్తే చిన్నప్పటి నుంచే పిల్లలకు ధర్మాన్ని నేర్పించాలి, ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా మనం ఆచరించాలి, ఇవన్నీ రకరకాల కాన్సెప్ట్లు మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం. కానీ ఎప్పుడో 1971లోనే అమ్మ మొదలుపెట్టింది. ఈరోజు ఈ హెచ్డిపిటి ధార్మిక సదస్సు మొదటి కార్యక్రమం ఇక్కడ ఎట్లా అయితే మొదలు పెట్టుకున్నామో, మొట్టమొదటగా అసలు ఆ కాన్సెప్ట్కి జీవం పోసిందే అమ్మ. విద్యార్థుల ద్వారా ఈ సమాజానికి జ్ఞాన జ్యోతుల్ని వెలిగించాలి, డిగ్రీలు ఇచ్చి ఏదో వాళ్ళ జీతాలు సంపాదించుకోవటానికి కాదు మనం పంపించాల్సింది, విలువలు నేర్పి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, సమాజానికి అంకితం చేయటం కోసమే ఇక్కడ విద్యాలయ స్థాపన చేయాలి అని సంకల్పం చేసింది అమ్మ. అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో విశేషాలను మనం వింటూ ఉన్నాం. అయితే నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ? సరే, నేను ఎందుకు అడిగానో చెప్తాను. మన ధర్మం మనం పాటిస్తున్నాము అని అనటానికి మొట్టమొదటి అడుగు ఇదే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ కంట్రీ అన్నా, దేశ్ కా నామ్ క్యా హై అన్నా, మీ దేశం పేరేమిటి అన్నా ఒకటే సమాధానం, భారత్. భారత్ అనేటువంటి ఒకటే సమాధానం మన నోట్లో నుంచి రావాలి. అది ఏ భాష అయినా కావచ్చు. ఇందాక మన నరసింహమూర్తి గారు చెప్పారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ తీసుకొచ్చారు, మాటలు తీసుకొచ్చారు, అవన్నీ ఇండియా అని అన్నారు. కాదు, మన దేశం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ కంట్రీ అంటే భారత్. అది తెలుగులో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీలో కావచ్చు. ఆ మాట ఎప్పుడైతే మన మనస్సులో నుంచి ఎటువంటి సంకోచము ఆలోచన లేకుండా వస్తుందో, అది మన ధర్మాన్ని మనం నిలబెడుతున్నాము, మన జాతిని మనం నిలబెడుతున్నాము అన్నదానికి మొట్టమొదటి మెట్టు అదే. కనుక ఇక నుంచి ఎప్పుడైనా ఏ భాషలో అడిగినా ఏ దేశం అని చెప్పాలి మనం? భారత్. మేరా భారత్ మహాన్. కనుక అలా మనం చేయగలిగింది ఏమిటి? ధర్మాచరణ, ధర్మ పరిరక్షణ అంటే ఏమిటి? వెళ్ళి కాపలా కాయాలా? ఎవరినైనా రక్షించాలా? ధర్మం అంటే ఎక్కడైనా ఒక చోట కట్టిపడేసిందా అంటే కాదు కదా. అన్ని చోట్లకు వెళ్ళి మనం చెప్పగలగాలి. మరి అన్ని చోట్లకు మనం వెళ్ళగలమా?
వెళ్ళలేము అని అనుకోకూడదు. ఈరోజు అందరి చేతుల్లో ఒక ఆయుధం వచ్చింది. ఏమిటది? కరెక్ట్, మొబైల్. మనం ఉన్న చోటు నుంచే ప్రపంచంలో ఎవరికైనా మనం ఏదైనా చెప్పచ్చు. అయితే ఇప్పుడు అసలు బాధల్లో దాందే, కత్తికి రెండు వైపులా పదునున్నట్లుగా మంచికి వాడుతున్నారు, చెడుకి వాడుతున్నారు. ఒక సూత్రం ఉన్నది, ధర్మదేవత సత్యదేవత ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చేటప్పుడు లోపల అధర్మదేవత అసత్యదేవత 100 సార్లు ప్రదక్షిణ చేసి వస్తుందంటారు. అంటే ఒక నిజం కంటే అబద్ధం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. తెలుసా ఇది జరిగింది? అది నిజమా కాదా కూడా అక్కర్లేదు. ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఏదైనా మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. అయితే ఆ సాధనాన్ని మనం ఎందుకు ఆయుధంగా మలుచుకోకూడదు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇద్దరు చేయెత్తారు. అంటే దాదాపు 90% మంది చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నట్టే లెక్క. ఆల్మోస్ట్ విద్యార్థి దశలో లేకపోయినా ఇప్పుడు కొంతమంది మీ దగ్గర లేదంటారు. అది నేను ఆశ్చర్యపడుతున్నటువంటి విషయం నిజం చెప్పాలంటే. సెల్ ఫోన్ లేని వాళ్ళని ఈ మధ్య నేను ఎవరిని చూడలేదు. సరే, ఏదున్నా కూడాను మన చేతిలో ఏ అస్త్రమైతే ఉందో దాన్నే ఆయుధంగా మలుచుకొని మనం చెప్పవలసింది మనం చెప్పచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి పేరుతో మన ధర్మాన్ని, మన మతాన్ని ఎవరైతే విమర్శిస్తున్నారో అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో మనం కూడా ఖండించవచ్చు. ఎవరైనా కాదన్నారా? మనం ఎందుకు చేయాలండి? ఎవరో చెప్తారులేండి. లేదా మన మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు, ఆయన ప్రవచనాల్లో చెప్తారు. లేదా అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉన్నారు, వారు హనుమంతుడి గురించినప్పుడు చెప్తారు అని మనం ఆగక్కర్లేదు. వారు చెప్పేది వారు చెప్తారు, మనం చేయాల్సింది కూడా మనం చేయాలి ఖచ్చితంగా. ఒక ఊళ్ళో ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక 1000 మంది ప్రజలు ఉండేటువంటి వాళ్ళు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఎక్కడి నుండి వచ్చారు, ఓ 10 మంది బందిపోట్లు పడ్డారు. అక్కడ దగ్గరలో నివాసం ఏర్పరచుకొని రోజు కూడా ఎవరి ఇల్లు పెడితే వాళ్ళ ఇంట్లో చొరబడటం, దోచుకోవటం, వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరూ బాధపడ్డారు. ఏం చేయాలి మనము, ఎట్లా అని. ఇట్లా కాదు, మనం పని చేద్దాం, కష్టాలు వస్తే దేవతల దగ్గరికి వెళ్తాం. అప్పట్లో ప్రాచీనమైనటువంటి వ్యవస్థ కాబట్టి ఇట్లా పోలీస్ స్టేషన్లు ఏమీ లేవు. ఇప్పుడంటే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం అనుకోండి, అది వేరే విషయం. కంప్లైంట్ ఇచ్చినా కూడా తొందరగా పని జరగాలని దేవుడి దగ్గరికి దండం పెట్టుకుంటూనే ఉండాలి వాటికి కూడా. సరే, అది ఎలా ఉన్నప్పటికీ కూడాను ఆ దేవాలయానికి వెళ్ళారు. కాళీదేవి ఉన్నది. రోజు కూడా అక్కడ అర్చకుడితోటి పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. మా మీద జరుగుతున్నటువంటి ఈ దాడి, ఈ బందిపోట్ల దాడి ఆపేసేయమ్మా, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు ఆపేసేయమ్మా అని పూజలు చేస్తున్నారు. దాడులు ఆగలేదు. ఆగకపోతే జనాలు గుడికి రావడం తగ్గించారు. ఏమిటి ఈమెను పూజించినా కూడాను ఈమెమి రాదేమిటి, ఇక్కడ కష్టాలు తీరుస్తుందని కదా మనం పూజిస్తున్నది, ఈమె రాదు, ఈ దొంగతనాలు ఆపదు, ఈమె నమ్ముకున్న మేమందరం కూడాను ఇట్లా ఇబ్బంది పాలు కావాల్సిందేనా, కష్టాల పాలు కావాల్సిందేనా అని అన్నారు. గుడికి జనాలు ఎప్పుడైతే రాలేదో ఆ అర్చకుడికి చాలా బాధ కలిగింది, దుఃఖం కలిగింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావు అని నేను నమ్ముతున్నాను, ప్రజలు నమ్ముతున్నారు, కానీ వాళ్ళ కష్టాలు తీరకపోయేటప్పటికీ నువ్వు పలకవు, నువ్వు రావు అనేటువంటి నిరాశ నిస్పృహలతో వారు దేవాలయానికి రావటం మానేశారు. మరి వాడు దేవాలయానికి రావటం మానేస్తే మన ధర్మం ఏమవుతుంది, మన సంప్రదాయం ఏమవుతుంది? నువ్వు కనుక నిజంగా ఉంటే ఈ కష్టాన్ని తొలగించు, లేదు నువ్వు పలకను, ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు పలకను అంటే ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకొని కళ్ళ ముందు నేను మరణిస్తాను అని అన్నాడు. అంటే అమ్మవారు వెంటనే ప్రత్యక్షమైంది. 8 చేతులతో ఉన్నది, పక్కనే ఆయుధాలు ఉన్నాయి. అమ్మ వచ్చావా? వచ్చాను నాయన. అమ్మా మరి నువ్వు వచ్చిన దానివి వాళ్ళ కష్టాలు వెళ్ళి తీర్చు నాయన. తీరుస్తాను నాయన, కాసేపు అయ్యాక తీరుస్తాను. అదేంటమ్మా? బాధపడుతున్నాను నాయన, మీరందరూ నా బిడ్డలు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, అందుకని నేను బాధపడుతున్నాను అన్నది. నువ్వెందుకు బాధపడాలమ్మా, నీ చేతిలో ఖడ్గం ఉన్నది, అది తీసుకొని ఆ బొందిపోట్ల తలలు నరికేయచ్చు కదా అంటే, నాయన నాకు 8 చేతులే ఉన్నాయి, మీ గ్రామంలో అందరివి కలిపి 2000 చేతులు ఉన్నాయి, మీరు వెళ్ళి వాళ్ళని నిలవరించలేరా? మీ అందరికీ 2000 చేతులు ఎందుకు ఇచ్చాను నేను? మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి ఇచ్చాను. నా మాటగా చెప్పు, మీరు వెళ్ళి మీరందరూ కలిసికట్టుగా వెళ్ళి ఆ బందిపోటులను ఎదిరించి వచ్చి అప్పుడు రండి నా దగ్గరికి అన్నారు.
అప్పుడు ఆ అర్చకుడు వెళ్ళి, అమ్మవారు మనందరికీ కావలసినటువంటి శక్తినిచ్చింది, వాళ్ళని ఎదిరించడానికి, పదండి మనం అందరం వెళ్దాం అన్నారు. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టేసి పంపించారు. మళ్ళీ దొంగతనాలు అనేవి ఆ గ్రామంలో జరగలేదు. అంటే దేవతలు ఆదేశిస్తారు, ఆచరించవలసిన ఎవరు? మానవులు. మరి ఇన్ని లక్షల మందికి జిల్లెళ్ళమూడి అమ్మ ఇంత శక్తినిచ్చినప్పుడు మళ్ళీ అమ్మ ఇక్కడ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. అనేక సంవత్సరాల పాటు లక్షల మందిని భౌతికంగా ఆమె ఆదరించింది, వాళ్ళ కష్ట నష్టాలు తీరుస్తున్నది. ఇవాళ కూడా తను ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడాను ఆమె అనుగ్రహిస్తున్నది. మళ్ళీ ఆమె వచ్చి ఒక కత్తి పట్టుకొని మన ధర్మాన్ని రక్షించాలా? అవసరం లేదు. ఆమె బిడ్డలుగా మనం అందరం ఉన్నాం. మనకు అప్పచెప్పింది ఆ బాధ్యత అమ్మ. కనుక అందరం కూడా కలిసి, మానవులం, మనుషులం, మనమంతా కలిసి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ధర్మో రక్షతి రక్షితః అని అన్నారు. అంటే ఇవాళ అందరూ ఏం కత్తులు కర్రలు పట్టుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఉండాలి. ఇక్కడ అమ్మ భక్తులకి, అమ్మ బిడ్డలందరికీ తెలుసు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ నుండి నేను కార్యక్రమం మొదలు పెడదాము అని అనుకుంటున్నాము అని. ఏ పనైనా ఎందుకు మొదలు పెడతారు, ఏం కోరుకుంటారు? మొదలుపెట్టిన వాళ్ళు విజయం సాధించాలి అని మొదలు పెడతారు. అంటే విజయం అంటే ఏమిటి? ఇన్ని వందల మంది ఇక్కడికి రావటమా? లేదు పూర్వ విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు రావటమా? కాదు. ఇంతమంది ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మీ అందరిలో అమ్మ, జిల్లెళ్ళమూడి అమ్మ తమ ప్రేమతత్వాన్ని అమృతంగా మార్చి నింపింది. ఇక్కడ మొదలు పెడితే మీరందరూ కూడా ఖచ్చితంగా ధర్మం కోసం ముందుకు వెళ్తారు, చేయవలసినటువంటి పని ఆచరిస్తారు, కార్యాచరణ విజయవంతం అవుతుంది అనేటువంటి సంకల్పంతో ఇవాళ ఇక్కడ జిల్లెళ్ళమూడిలో ఈ కార్యక్రమం మొదలైంది. కేవలం సమావేశం అవటం మాత్రమే కాదు, భక్తి మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉండాలి. ఆ బాధ్యతకు మూలం భక్తి. కనుక ఆ బాధ్యతను అందరూ స్వీకరించి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అద్భుతమైన సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు ఎంతో ఆనందం. 2 రకాలైనటువంటి ఆనందాలు. మొదటిది, ఎప్పుడు అమ్మ దగ్గరికి రావాలనిపిస్తుంది, అమ్మను చూస్తూ ఉండాలనిపిస్తుంది. రెండవది, ధర్మం కోసం అమ్మ ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆ స్ఫూర్తిని ఇవాళ మనందరం ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఈ కార్యక్రమం, హిందూ ధర్మం సంబంధించినటువంటి కార్యక్రమం, ఇది మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఎక్కువసేపు ఉండాలన్నటువంటి కోరిక ఉన్నప్పటికి కూడాను విజయవాడలో ఒక కార్యక్రమం వెళ్ళాలి, అక్కడ ఆపేసి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే అందరికంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎవరంటే ముఖ్యం? అమ్మ. నాకు కూడా అమ్మే ముఖ్యం అని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఆ అమ్మ అనుగ్రహంతో, అమ్మ ఆశీస్సులతోటి ఇక్కడ ఈ పూట కార్యక్రమం జయప్రదమైంది. పూర్తయిందని అనుకోవటం కాదు, ప్రారంభం. ఇది అంతం కాదు, ఆరంభం అన్నట్లుగా ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఈ శక్తిని, మామూలుగా మనం చెప్తాం సైన్స్లో, ఎనర్జీ నాట్ బి క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయిడ్. ఏం చేయగలం మరి? ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. అమ్మ తన శక్తిని మీకు ఇస్తున్నది. ఆ శక్తిని హిందూ ధర్మానికి కావలసినటువంటి హైందవ శక్తిగా మార్చి సమాజాన్ని మనం ఏం చేస్తాము అనేటువంటిది ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయచ్చు. అందుకు కావాల్సినటువంటి గైడెన్స్, మార్గనిర్దేశకత్వం అంతా కూడా మన వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు చేసేటువంటి ఈ సంకల్పం ఏదో ఒక రోజు, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు కాదు. ఎలా అయితే అమ్మ నిత్యము సత్యము, మన చివరి ఊపిరి వరకు కూడా అమ్మ ముందు చేసినటువంటి ఈ ప్రతిజ్ఞను మనం నిలబెట్టుకోవాలి అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు భావించాలి అని ఆశిస్తూ చక్కటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి అమ్మకు నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. హిందూ ధర్మ పరిరక్షణ శిల్పశాలకు ప్రధాన లక్ష్యమైన ఐకమత్య భావన, అందరం ఒకటిగా నిలిచి మన ధర్మాన్ని నిలుపుకోవడానికి
ధర్మం అనే గొడుగు నీడలో రక్షణ పొందడానికి మన కర్తవ్యం ఏమిటో మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని వారు మనకు ప్రబోధించారు. అలతి అలతి మాటలతో పసిబిడ్డలు సైతం అర్థం చేసుకోవడానికి వీలైన కుసుమ కోమలమైన భాషలో మధురంగా, మనోజ్ఞంగా, హృదయంగమంగా చక్కని అనుగ్రహ భాషణాన్ని మనకు ప్రసాదించినందుకు మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతా కుసుమాంజలిని సమర్పిస్తూ 4 రోజుల క్రితం తిరుపతి నగరంలో మాతాజీ ఆధ్వర్యంలో 10,000 సువాసిని పూజ వైభవోపేతంగా జరిగి నారీ సమర్చనం జరిగింది. 10,000 మంది సువాసినులు ఆ పూజలో పాల్గొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం, స్త్రీ శక్తి ఏమిటో, స్త్రీలు ధార్మికంగా పురోగమించినప్పుడు జాతికి ఎలాంటి అభ్యుదయం కలుగుతుందో ఆచరణాత్మకంగా నిరూపించడానికి నిర్వహించిన బృహత్తరమైన యజ్ఞం అది. ఆ యజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞ స్ఫూర్తిని మనకు కూడా ప్రసాదించడానికి, ధర్మం కోసం మనం ముందుకు సాగడానికి కావలసిన మనోబలాన్ని మనకు అనుగ్రహించడానికి ఇచ్చేసి చక్కని అనుగ్రహ భాషణం చేసినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్ శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని మాతాజీ వారికి తమ భక్తిపూర్వకమైన సమర్చనాన్ని అందిస్తారు. ధర్మ పరిరక్షణ శిల్పశాల కోఆర్డినేటర్ శ్రీమతి హైమ, నేటి సభ ప్రారంభకులు నరసింహమూర్తి గారు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు గారు, అమ్మ ప్రేమను చిరు కానుకల రూపంలో వారికి సమర్పణం చేశారు. ధర్మో రక్షతి రక్షితః అని మన సంప్రదాయం చెప్పింది. ధర్మో రక్షతి రక్షితః ధర్మ ఏవ హతో హంతి తస్మాత్ ధర్మో న హంతవ్యో ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనను రక్షిస్తుంది అని దీనికి అర్థంగా మామూలుగా చెప్పుకుంటాం మనం. స్టాండ్ ఇక్కడ పెట్టమంటారు, కూర్చొని మాట్లాడతారు. స్టాండ్ ఇక్కడ చూపిస్తాను, సౌకర్యంగా ఉంటుంది. మీరు ఒక గంట మాట్లాడండి, ఇదే ప్రధానమైన కోసం. ఏదైనా మీరు కాస్త సూచించండి, సమయం అయింది ఏదో రకంగా నేను ఆపుతాను. అలాగే నేను 10 నిమిషాల ముందు అక్కడికి వచ్చి నిలబడతాను. అది నేను నిలబడి 10 నిమిషాలు ఇక్కడే స్టాండ్ పెట్టిస్తాను.
గురువు గారు కూర్చొని మాట్లాడండి. ధర్మో రక్షతి రక్షితః. డైవర్ట్ అవ్వకుండా ఉంటారు 5 minutes బ్రేక్ ఇచ్చి టైం ఉండవాలి. 40 నేను చెప్తాను దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని పాటించి అమ్మ ఆశయానికి అనుగుణంగా ఈ సభను ప్రశాంత సుందరంగా విజయవంతం చేయడానికి సహకరిస్తారని ఆకాంక్షిస్తూ ఒక 10 నిమిషాలు విరామం తర్వాత సభ కొనసాగుతుంది. మాన్య మహోదయులు డాక్టర్ చిదంబర శాస్త్రి గారి ప్రసంగాన్ని ఒక 10 నిమిషాల్లో మనం ప్రారంభించుకుందాం. ఈలోపు విశ్రాంతి, ఒక 10 నిమిషాల విశ్రాంతి తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ రావడం ఈ చైతన్యం